ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. గీతాంజలి 1989లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం గారు తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున గారు, గిరిజ గారు ప్రధాన పాత్రలు పోషించారు ఈ సినిమాలో. ఇళయరాజా గారు సంగీతం అందించగా ఈ చిత్రం తమిళం, మలయాళం భాషల్లో కూడా అనువదించబడింది. చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ చిత్రంలో హీరో పేరు ప్రకాష్, అంటే అక్కినేని నాగార్జున గారు. ఆయన పరిచయంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ప్రకాష్ ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరిగే ఒక మంచి యువకుడు. కాలేజీలో చదువుతూ ఉంటాడు. అయితే అతనికి ప్రాణాంతకమైన వ్యాధి ఒకటి ఉందని తెలుస్తుంది. విరక్తి చెందిన ప్రకాష్ అన్నిటినీ వదిలేసి ఊటీ వెళ్ళిపోతాడు. అక్కడ అతనికి గీతాంజలి, అంటే గిరిజ గారు పరిచయం అవుతారు. గీతాంజలి తండ్రి ఊటీలో పెద్ద డాక్టర్. గీతాంజలి చాలా చురుకైన అమ్మాయి. ఎప్పుడూ అందరినీ ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉంటుంది. అయితే ఆమె కూడా ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఉంటుంది. అయితే ప్రకాష్కు భిన్నంగా వ్యాధి గురించి ఎక్కువగా ఆలోచించకుండా జీవితాన్ని చలాకీగా గడుపుతూ ఉంటుంది. ప్రకాష్ గీతాంజలిల మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఇక ఈ చిత్ర అభివృద్ధి ఎలా జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. యంగ్ డే ఫస్ట్ అనే ఆంగ్ల చిత్రాన్ని చూసి ప్రేరణ పొందిన దర్శకుడు మణిరత్నం గారు అదే తరహాలో ఈ కథ రాసుకున్నారు. హీరోయిన్ పేరు గీతాంజలి. ఢిల్లీకి చెందిన 11 సంవత్సరాల బాలిక పేరు. త్వరలో చనిపోనున్నానని తెలిసి ఆమె రాసుకున్న డైరీలో ఒక పత్రికలో ప్రచురితం అయ్యాయి. అవి చూసి చలించిన దర్శకుడు కథకు అదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 12 అక్టోబర్ 1988 నాడు చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రీకరణ మొత్తం 60 రోజుల్లో పూర్తి చేశారట. గిరిజ పాత్రకు ఎస్పి శైలజ, గిరిజ నానమ్మ పాత్రకు జానకి వాయిస్ నందించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ చిత్రం విడుదల నాగార్జున గారికి ఒక గొప్ప విజయం అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా శివ చిత్రం విడుదలకు 6 నెలల ముందు ఈ సినిమా కూడా విడుదలైంది. 2 చిత్రాలు కథలలో వ్యత్యాసం, చిత్రీకరించిన విధానము తెలుగు సినిమాకు కొత్తగా ఉండటం చేత గొప్ప విజయాలుగా నిలిచాయి. ఈ చిత్ర విడుదల తర్వాత నాగార్జున ఆంధ్ర అందగాడుగా కీర్తి గడించాడు. ఎందరో అమ్మాయిల మనసును దోచుకున్న మన్మధునిగా నాగార్జున నిలిచిపోయారు. ఈ చిత్రం నుండి నాగార్జున గారికి కొత్తదనాన్ని అభిలషించే వ్యక్తిగా ప్రశంసలు పొందారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.